ఛానల్. మీరంతా ఎలా ఉన్నారండి? నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే అండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. లేట్ లేకుండా అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి ఏంటంటే మన సారు వాళ్ళు ఇక్కడ గార్డెన్ అయితే చూడండి ఫ్రెండ్స్. నేను ఏంటంటే మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ అయితే అడుగుతున్నానండి. మీరు నాకేసే చిన్న లైక్ వల్ల వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది. నేను అడిగే మిమ్మల్ని ఆ ఒక్క సహాయమే ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎవరు ఎక్కడ ఆపకుండా చూసేయండి. చాలా మంచిగా అయితే వీడియో అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన ఇక్కడ ఏదో అయితే ఎత్తుకున్నాడండి. ఏంటి ఎత్తుకుంటున్నావు? ఓ కాకరకాయలు, నాటు కాకరకాయలా? చూడండి చాలా మంచిగా అయితే కాసాయండి. ఎందుకంటే ఇక్కడ మందు నేచురల్గా పండే పంట అండి ఇది. మనమైతే చెట్టుకి ఒక్కసారి కూడా అయితే మందు అయితే పట్టుకొట్టే కాకరకాయ. ఇది కాకరకాయలతో ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? అయ్యా చూడండి, చాలా అంటే చాలా మంచిగా అయితే కాసాయి కాకరకాయలు. మనమైతే ఇక్కడ ఒక పిల్ల బెడ్ అయితే పోసారండి. మా ఆయన అయితే సాయంత్రం పూట కదండి ఇక్కడైతే మంచిగా అయితే ఏమైనా ఒట్టి చేపలా పులుసు పెట్టడానికి? తాగాలనా? రసం తాగాలనా? కాకరకాయ రసం. బా చూడండి ఫ్రెండ్స్, మా అయితే కాకరకాయ రసం తాగాలని అయితే కాకరకాయలు ఎతికెతికి కోస్తున్నాడండి. ఎందుకంటే ఇది చాలా ఎండాకాలం కదండి. ప్లస్ ఎండాకాలం ఏంటంటే మనకు కాకరకాయలు అనేది కొంచెం లావు కావండి. ఎందుకంటే ఆనే ఈ ఎండకు కాగి మందులు లేకుండా పంట, న్యాచురల్ పంట అంటవా? చూడండి గుత్తులు అయితే కోస్తున్నాడు మా ఆయన. ఎన్ని కాయలు వస్తాడో చూద్దామండి ఈరోజు. ఓ అబ్బా పండిపోయింది కదా కాయ. ఇది కూడా ఓరేని అది కాదు ఆనే కాయ ఎలక. దాంట్లో సగం మనకు ఎలకాయ, మొత్తం ఎలకాయ తింటేట మనకు కూడా కావద్దు. చూడండి మా ఆయన అయితే ఎతికెతికి వస్తున్నాడండి. ఇక్కడైతే ఒక కాకరకైతే పండిపోయిందండి. మనకైతే మల్లటికైతే ఇత్తనానికైతే పనికొస్తుంది. ఎందుకంటే నాటు కాకరకాయ చెట్టు కాబట్టి మనం ఇత్తనానికైతే ఎండబెట్టాలండి ఇత్తనాలు. లేదా పండిన కాయ నిద్ర అద్దడా కాకరకాయలో అంత చేదు ఉంటుంది, ఎలక తింటుందా? చూడండి బొక్క పెట్టింది చూడండి. దీనికి ఎలక తినాలని ట్రై చేసింది కానీ తినలేవింది. ఇష్టం పచ్చి చేదు కాబట్టి సగం టేస్ట్ చేసి చూసి ఇది నేను తినేది కాదు అని వదిలేసిపోయిందండి ఎలక. ఎత్తుకుతున్నాడు. పిందెలంటూ ఉన్ని మల్లటికి ఉంటాయి. మా గార్డెన్లోకి అయితే కాకరకాయలకైతే వచ్చామండి పొలంలో. మొన్ననేనండి మేము బీరకాయలు అయితే తెంపుకెళ్ళాము. కాకపోతే వీడియో అయితే చేయలేదు. చాలా వరకైతే ఇంకా పిందెలు అయితే ఉన్నాయండి, బీరకాయ పిందెలు. మనం అప్పటికే బీరకాయలు అయినాయా లేదా అని మళ్ళీ ఒకసారి మనం చెకింగ్ చేద్దామని అంటున్నాడు మా ఆయన అయితే. చూడండి న్యాచురల్గా పండే పంట కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. మంచి టేస్టీగా అయితే ఉంటాయి, బాగా రుచి ఉంటాయి. కాకరకాయ బిర్యానీ, కాకరకాయ పులుసా, ఏం చేయాలనుకుంటున్నావు మొత్తానికైతే? నువ్వా చేసేది నేనా? అయ్యా మంచిగా అయితే ఎత్తుకుతున్నాడు మా ఆయన. ఎతికి ఒక అర్ధ కేజీ అయితే తీసాడండి కాకరకాయలు. ఇప్పటికైతే మీకు చూపిస్తాను బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని కాకరకాయలు తీసాడని.
ఇదేంటి వెరైటీ ఉంది మామిడికాయ చూడండి. న్యాచురల్గా ఉండే బీరకాయలు చూడండి ఎంత మంచిగా అయితే కాసాయో. ఏంది అంత పెద్దగా అయింది అది బీరకాయ. చూడండి బీరకాయలు అయితే అయ్యాయండి. నిన్నగాక మొన్ననేనండి తెంచి మేము బీరకాయ కూర అయితే వండేసుకున్నాము. ఇక్కడైతే చూడండి ఎంత పెద్దగా ఉందో కాయ, సొరకాయ మాదిరిగా ఏలబడిందండి. అది కొంచెం పాకం అదే లేతగా ఉన్నప్పుడు కానీ చూసి ఉంటే వండుకుందామండి. కాకపోతే మేమైతే చూసుకోలేదండి. ఇక్కడైతే బీరకాయ ముదిరిపోయిందండి. విత్తనానికైతే ఇడిచాడు మా ఆయన విత్తనానికి. అది ఎండిన తర్వాత దాని విత్తనాలు తీసి మళ్ళీ వేయాలంట అండి. ఇక్కడ పైన మేము ఇది కాటన్ పైన నర్సరీకి ఎండ తగలకుండా గుడ్డేసాం కదండి. దాంట్లోకి వెళ్ళి పైకి వెళ్ళి బీర చెట్టు కాయలు అయితే కాసిందండి. ఇదో చూడండి ఎలా తీసి భయాన్ని లోపల నుంచి బయటికి. అడిగి అంత చిన్న పిందెను కాకరకాయ పిందె. ఒకసారి దగ్గర జూమ్ చేసి చూపి పిందెని. చూడండి ఎంత చిన్నగా ఉందో కాకరకాయ, చాలా ముద్దుగా ఉంది. బీరకాయ కాకరకాయ కాదు కాకరకాయ. ఇది బీరకాయ ఎందుకు? కాకరకాయకి బీరకాయకి తేడా నువ్వు యాడ్ చూపించినావు అవతల దాన్ని చూపి ఒకసారి. అవతల కాకరకాయ ఇది కాకరకాయ. అది కాకరకాయ బీరకాయ అంటే కదా మా గుడ్డలు మదిగా. ఇది బీరకాయ, అదిగో అదిగో కాకరకాయ. చూడండి ఎప్పుడన్నా మా సార్ ఇలాగొస్తే మా సార్కి అయితే ఇలా టెంకాయ బోండాలు అయితే కొట్టిస్తామండి మంచిగా. ఇప్పుడు మీకు మేము ఎన్ని కూరగాయలు కోసినామా, ఏమేమి కూరగాయలు కోసామా అనేది అయితే చూపిస్తామండి వీడియోలో. చూసండి అదో ఆడియన్స్ చూడే. అయితే చూపిస్తామండి. ఎందుకంటే మా అన్న దగ్గర ఇలాగనే ఇప్పుడు మేము ఇక్కడ తోటకి ఎక్కాం కదండి. ఏంది అది ఎంత పచ్చగా వచ్చింది. అన్నీ తీసుకొని మనం ఎండబెట్టాలి విత్తనాలకి. ఎలకలు చూడండి దీని అమ్మటుండే చూడడా. ఇక కాకరకాయలా బుబ్బిందాం అనుకోండి. నాటు కాకరకాయలు కాబట్టి మంచిగా అయితే కాసాయండి. దాదాపు ఇప్పుడు మా ఆయన వచ్చేసి ఒక కిలో అయితే కోసేసి ఉంటాడు. కిలో కాడికి ఎక్కువే కోసి ఉంటాడు. ఈ చెట్టుకి ఇక్కడ కాసినప్పుడు మా ఆయన రామాయణం ఎక్కించాం ఇచ్చాను. ఇట్లా ఎక్కి దీని మించి ఎక్కి ఇంకా కాలేదులే అయ్యేది. రామాయణకు ముదిరిపోయినట్టు వేయాలి నీకు తెలుసు కానీ పాకానికి వచ్చేది బాగది. మామూలుగా అయితే తెలకపోలేదు. దాంట్లో ఉంటాయి 1 కేజీ 2 కేజీల దాకా ఉంటాయి అని అంటున్నాడు మా ఆయన. చూద్దాం రండి పోయి ఎన్ని కాయలు ఉన్నాయో లేవో దాంట్లో అని చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే మనం ఇందాక మీకు చెప్పాను కదండి, దాంట్లో చెట్లకి వెళ్ళి చూద్దాం రండి మీకు కాయలు ఏమేమి ఉన్నాయా లేవా అని అయితే చూపిస్తాడని. ఇప్పుడు నుంచి ఇప్పుడే కాదండి మనం ఇలా కోసుకుంటూ ఇలాగైతే వచ్చాము. వారకి మళ్ళీ 2 కాయలు అయితే దొరికాయి. దాదాపు 2 వచ్చేసి 1/2 కేజీ పైన ఉంటాయండి బీరకాయలు. దాంట్లో ఉంటాయి రండి ఫ్రెండ్స్. మీకైతే మదేనండి కాయలు ఎన్ని కాయలు కోసామా అని అయితే మీకైతే ఒకసారి మీకైతే చీపి పోతున్నాను. చూసేయండి పెద్ద మూట అయితే వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్ మనకైతే మన సార్ వాళ్ళ గార్డెన్లో అయితే మనకి ఏమేమి కూరగాయలు తీసుకొచ్చామా అని అయితే మీకైతే చూపిస్తున్నాము. చూసేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం సార్ వాళ్ళ గార్డెన్లో అయితే మనం ఇక్కడ తోటలో కూడా కూరగాయల గార్డెన్ ఉందండి. ఆ గార్డెన్లో మీకైతే చూపించాము నేను కూరగాయలు. చూడండి బీరకాయలు వచ్చేసి కాకరకాయలు అయితే నేనైతే మీకు ఎన్ని టైం వీడియోలు అయితే చేసి పెడుతూ ఉంటాను. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.
మీరు నాకు మీకు నేను అదేనండి, చాలా ఇంగ్లీష్ వర్క్ ఉంది కానీ నాకైతే ఇంగ్లీష్ అయితే రాదు. మీకోసం అయితే మంచి మంచి వీడియోలు అయితే ఇలాగ చేస్తూ ఉంటాను తోటలో. ప్రతి ఒక్కటి మీకు రోజు, ఎందుకంటే నాకు వీడియోలు చేసి పెట్టడానికి అయితే అస్సలు వీలు కావడం లేదండి. ఎందుకంటే మనం ఇక్కడ తోట దగ్గరికి అయితే వచ్చేసాం కదండి. తోట దగ్గరికి వచ్చిన కాంచి మాకు ఇక్కడ మన ఊరికి వెళ్ళాలా, ఊర్లో వెళ్ళి పెట్టుకోవాలా, చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాను నేను అయితే వీడియోలు పెట్టుకోవడానికి. ఇప్పటి నుంచి అలాంటి ఇబ్బంది లేకుండా వెనకమ్మటే వీడియోలు చేసుకోవడం, వెళ్ళడం, వెమ్మటే వీడియో అప్లోడ్ చేసేయడం. మీకు కూడా చాలా వరకు తెలిసే ఉంటుందండి, ఎడిటింగ్ చేయాలంటే ఎంత కష్టమో. చాలా వరకు కష్టం అండి, ఎడిటింగ్ చేసుకోవాలి, మనం ఇంట్లో పని చేసుకోవాలి, చాలా వరకు ఉంది. కాకపోతే వీడియో అంటే చాలామంది అనుకుంటారు యూట్యూబ్ అంటే అది ఏం యూట్యూబ్ బాగా అది సింపుల్గా తీసుకుంటున్నారండి. కానీ యూట్యూబ్ అంటే చాలా కష్టం అండి. దాన్ని మనం కష్టపడితేనే దాని విలువ అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. యూట్యూబ్ అనే పదం చాలా కష్టపడి చాలామంది ఏమనుకుంటారు, చాలా ఈజీ అని అనుకుంటారు. యూట్యూబ్ అనే పదం చాలా కష్టం అండి. దాంట్లో పని చేస్తే అర్థమవుతుంది ఎంత కష్టమో అనేది. నాకైతే కష్టమేనా అనిపిస్తుందండి. ఎందుకంటే ఎంత కష్టమైనా కానీ మన సబ్స్క్రైబర్స్కి మన వీడియోలు చూపించాలి, నేను ఎలా ఉన్నాను, నేను ఏ పొజిషన్లో ఉన్నాను అనేది మీకైతే చూపించాలని అనుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ప్రతిరోజు ఆ రోజు ఈ రోజు అనుకుంటే ప్రతిరోజు అయితే వీడియోలు అయితే అనిపిస్తుంటాం. చూసండి ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి అయితే స్టార్టింగ్ అయినాయి. మా బాధలు ఎన్నెన్నో ఉండండి ఫ్రెండ్స్. నేను ఎప్పటి నుంచి నా బాధలు అయితే, నా కష్టాలు అయితే మీకైతే షేర్ అయితే చేశాను ఇంతవరకు. ఇప్పటి నుంచి అయితే ఇంకా అట్లాంటి పెట్టను, ఇంకా మంచిగా వీడియోలు చేసి పెడతా ఉంటాను. చూసేయండి.